బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో ఈరోజు ఎపిసోడ్ ఒక వెరైటీ ఎపిసోడ్. మీ అందరికీ వెరైటీయే ఇష్టం అండ్ నీలిమేఘాల్లో ఛానల్ ఈజ్ ఆల్ ఫర్ వెరైటీ అనమాట. సో ఈరోజు ఎపిసోడ్లో సమజ్దార్కో ఇషారా హీ కాఫీ అంట, తెలివైన వాడికి సైగ మాత్రమే చాలు అని చెప్పి. ఓ మై గాడ్, తెలుగులో పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేశాను. సో తెలివైన వాళ్ళు నాకు తెలిసి ఈ పాటికి కింద కామెంట్లు పెట్టడం మొదలు పెడతారు. సరే, అంత తెలియలేదు అంటే మీరు తెలివి తక్కువ అని కాదు, తెలియలేదు అనుకున్న వాళ్ళ కోసం ఓపెన్ చేస్తున్నా. ఓకేనా? క్రేజీ అన్బాక్సింగ్ అనుకోండి ఇది. కాకినాడ నుంచి. కాకినాడ నుంచి ఎండు చేప వచ్చింది. అసలు మామూలుగా లేదు, ఏమన్నా ప్యాకింగ్ అమ్మ. అసలు పండుగప్ప చేప, పండుగప్ప ఎండు చేప అనమాట. అసలు ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. మన ఊర్లో మనకు అసలు దొరకదమ్ము. కుల్జా, సిమ్సిమ్, కింగ్ ఫిష్, వంజరం చేప. అమ్మో, ఈసారి మా చెల్లొస్తే దానికి వంకాయ ఎండు చేప, బీరకాయ ఎండు చేప, కోడిగుడ్డు ఎండు చేప, అన్నిట్లో ఎండు చేప వేసి వండేస్తున్నాము. ఎపిసోడ్ ఏంటి తెలుసా? ఇప్పుడు చాలా మంది ఫిష్ క్లీనింగ్ ఎపిసోడ్ చాలా మందికి తెలియదు, ఫిష్ ఇలా క్లీన్ చేసుకోవాలి అన్నది. పచ్చి చేప నేర్పించామా లేదా మనము? సో ఎండు చేప ఇలాగా ఊర్ల నుంచి ఎవరైనా తెప్పించుకున్నారనుకో, ఎలా కట్ చేసుకోవాలి, ముక్కల కింద ఎలా స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిని స్టోర్, చూసామా ఎంత పెద్ద చేప, వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అన్నది చాలా ముఖ్యం కదా. అందుకని మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాం. ముందైతే మంచి కత్తి షార్ప్ చేసుకోండి. మనం తోక తీసేస్తున్నాము, తోకతో మనకు పని లేదు. ఇది పండుగప్ప కదా, ఎండిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. సో పచ్చి చేప కట్ చేయడంలో ఎండు చేప కట్ చేయడంలో ఏముందండి, పచ్చి చేప కట్ చేసేసారు, ఎండు చేప పెద్ద విషయమా అని అనుకుంటారు. లేదు, ఎండు చేప కట్ చేయడం కూడా ఒక ఆర్టేనండోయ్. సో అది తెలియాలి. మనకు అమ్మేటప్పుడు ఇలా నీట్గా లోపలంతా పొట్టలు క్లీన్ చేసి, చూసారా ఎన్ని ఆయుధాలు పెట్టుకుంటానో నేను ఇలా. ఇది మ్యాటర్, ఇది బోన్ మనం విడదీసేసాం. దీనిలో ఈ బోన్ తీసేసాం కదా, మధ్య బోన్ మాత్రమే ఉంటుంది పండుగప్పకి. సో ఇదంతా ఇంకా కండేనమాట. మనం మంచిగా కత్తిపీట ఉంది కానీ పైన ఉంది, లేకపోతే నా కింద కూర్చొని కత్తిపీటతో పరాపరా కట్ చేసేద్దును. బట్ దట్స్ ఓకే, ఇంకో రోజు చూపిస్తాను మీకు అలాంటి పనులన్నీ. ఇది ఇలా తెచ్చుకుంటే ఏంటంటేనండి ప్లస్, మనకి నచ్చినట్టు మనకి కావలసినంత సైజు ముక్కలు మనం కోసుకోవచ్చు అనమాట. అది మెయిన్గా దాని గురించే నేను చేప తెచ్చుకున్నాను. అయిపోయిందా? అప్పుడు ఈ ఫిన్స్ అన్నిటినీ మనము కత్తెరతో నీట్గా కట్ చేసుకోవచ్చు. మొన్న ఎవరు అన్నారమ్మో మనల్ని, మనం భీమవరం వెళ్ళినప్పుడు, మీరు అసలు ఎంత ఈజీగా కట్ చేసేస్తారు అనేసి. మా ఆయన అందుకే నన్ను చేపదాన్ని అంటుంటాడండి అని అన్న. కరెక్ట్ ఏమో, మీనరాశి అది, అందుకనే నాకు ఆ బుద్ధులు ఉన్నాయేమో. మరి మూతి కూడా అలానే ఉంటుంది, చేప మూత. దీని ఫిన్స్ కొంచెం గట్టిగా ఉంటాయండి. ఇదొక్కటే మెయిన్ టఫ్ పార్ట్. ఒక్కసారి ఇది అయిపోయింది అనుకోండి, చూడు ఎలా కట్ అయిపోతున్నాయో. కత్తెర పదును ఉండాలి అంతే. సో పొలుసులు ఇప్పుడు తీసుకోవాలంటే ఇప్పుడు తీసుకోవచ్చు, లేదు అని అంటే మనం ముక్కలు కోసేసుకొని ఇలానే కొంచెంసేపు ఒక 2-3 రోజులు ఎండకు పెట్టేస్తే ఏమన్నా తడి ఉంటే ఆ తడి పోతుందన్నమాట. ఆ తడి పోయిన తర్వాత మనం చక్కగా నీళ్ళల్లో వేసుకొని ఫ్రిడ్జ్, ఇది ఎలా స్టోర్ చేసుకోవాలో లాస్ట్లో చెప్తా. ఇప్పుడైతే ముక్కలు కోసేద్దాం. ఓకే, అసలు పచ్చి చేప కంటే ఎండు చేప కోయడం ఈజీ తెలుసా నీకు? ఎందుకంటే ఎండు చేపలో ఏమి క్లీనింగ్ చేయడానికి ఏమి ఉండదుగా, అన్ని వాళ్ళు చేసి పెట్టేస్తారు నీట్గా. చూడు అసలు ఎండాకాలంలో అమ్ము పప్పుచారు ఉప్పు చేప సూపర్ కాంబినేషన్ కదమ్మా. అసలు
ఈ ఉప్పు చేపతో ఏమేమి రెసిపీస్ చేద్దాం చెప్పు. వంకాయ ఉప్పు చేప ఫస్ట్. ఓకే, ఇంకా కోడిగుడ్డు కోడిగుడ్డు ఉప్పు చేప చేద్దామమ్ము. అండ్ నాకు సాంబార్లో ఉప్పు చేప నంచుకోవడం చాలా ఇష్టం. అవును, సో అంత ఈజీగా కట్ చేసేస్తుందో మా ఆవిడ కోసేస్తుంది అంతే. అంతే. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా వచ్చాము నీకు అసలు? నిజంగానే అమ్మో, నేనే అనుకుంటాను నాకు ఎలా వచ్చి ఇవన్నీ అనేసి. అంటే ఇట్ ఈస్ ఓన్లీ దట్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్. నాకు ఇష్టం ఇవన్నీ నేర్చుకోవడం, చేయడం, ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ అంతే. ఇప్పుడు ఇలాగా ముక్కలు కోసేసుకుంటాం అంతే. ఈ సైజ్ మనం తినే సైజ్ ఆ సైజ్ ఉంటే కొంచెం బాగుంటుంది. మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా అదే మనం తెచ్చుకుంటే ఇలా కోసుకోవచ్చు. బయట చిన్న ముక్కలు ఉంటాయి. చిన్న ముక్కలు ఇగో ఇంత ఇంత అమ్ముతారు. అవి అసలు నోటికి తిన్నట్టు ఉండదు, పాడు ఉండదు. ఇది ఆయిల్ లో ఫ్రై చేసినప్పుడు ఆ ముళ్ళు కూడా ఫ్రై అవుతాయి కదా. ముళ్ళు పక్కన పెట్టాము. ఈ తోలు ఉంటుంది చూడు, మంచి ముద్దురు చేప కదా, అసలు తోలు ఉంటుంది అమ్మో, అదిరిపోతుంది అసలు తోలు. ఇప్పుడు ఇలా చేపకి పులుసు తీయడం కష్టం. అలానే మీరు తీసుకోవాలనుకుంటే ఇదిగోండి, ముక్కకి పులుసు తీయడం ఎంత ఈజీ చూడండి, ఊరికేనే వచ్చేస్తాయి. లేదు అంటే మీరు తినేటప్పుడు, వండుకునేటప్పుడు నీళ్ళల్లో నానేసారనుకోండి, చక్కగా నీళ్ళల్లోనే మెత్తబడిపోతుంది చేప. ఈ పులుసులు అనేవి ఇంకా ఈజీగా కూడా వస్తాయి. సో ఇవన్నీ ఫస్ట్ టైమర్స్ వాళ్ళ కోసం అనమాట, నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కోసం కాదండి. ఓకేనా? సో ఇట్లా వచ్చేస్తుంది చూడండి, ఇదంతా చూసారు సగం వచ్చేసింది. అట్లా నేనేం చేస్తానంటే అన్నీ క్లీన్ చేసుకొని నిదానంగా ఎండకు పెట్టుకొని ఆ తర్వాత పెట్టుకుంటానమాట. ఇంత ఫ్రెష్ ఉంది కదమ్మో. పండుగప్పు కన్నా ముళ్ళు ఉండదు ఎక్కువ, ఒకటే సింగిల్ ముళ్ళు. అందుకే ఎండు చేపల్లో మనకి పెద్ద చేపలు కావాలంటే పండుగప్ప కానీ, వంజరం కానీ, లేదు అంటే బ్లాక్ పాంఫ్రెట్ చాలా బాగుంటుంది. నల్ల చందువ అంటారు, చాలా బాగుంటుంది. ఇది డ్రై ఫిష్కి నేను చెప్పేది. తలని కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. నార్మల్ కూడా పండుగప్ప తల చాలా గట్టిగా ఉంటుంది. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నీట్గా. మన దగ్గర అయితే ఇది లేదు అని అంటే సుత్తి కూడా ఉంటుందండి అందరిళ్ళల్లో, చూసారా? ఈజీగా అయిపోవాలి, ఏ పనైనా అవ్వదు అన్నది లేదరా. చూడండి ఎంత బాగా కట్ చేశాను ముక్కల్ని. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి మనకి ఈ చెక్క పార్ట్ అంతా మనకు అవసరం లేదనమాట. సో వీటిని గిల్స్ అంటారు. ఇది మనకు అవసరం లేదు, తీసేద్దాం. ఇది చెత్త అనమాట, వేస్ట్. కొంతమంది తింటారు, బట్ మా ఇంట్లో ఎవరం తినము, అందుకని. నేనేగా కార్పెంటర్, ఫిష్ కార్పెంటర్. ఏం ఫిష్ కార్పెంటర్. ఇదిగోండి నీట్గా కట్ చేశానా. ఇప్పుడు ఈ చెక్క ఉంది కదా, ఇక్కడ మాత్రమే కండు ఉంది, మీరు గమనిస్తే ఇక్కడంతా చెక్కే. సో ఈ చెక్కతో మనకు పని లేదనమాట. సో ఇది మనం ఇలాగా ఇది తీసేస్తున్నాం. అంటే అనవసరమైన పార్ట్లు ఎందుకు ఉంచుకుంటాం, అది నా పాయింట్. మూతి కూడా కట్ చేసేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనము ముక్కలు కట్ చేసుకో. దీనిలో ఇంకేమన్నా చెత్త చెదారం, ఇదిగోండి ఇది ఉంది కదా, ఇదంతా వేస్ట్ అనమాట, దాని గిల్స్ దగ్గర ఉండేవి. సో ఇవన్నీ అవసరం లేదు మనకి. నీట్గా క్లీన్ చేసేసుకోండి, తర్వాత చేసుకోవచ్చు కదా అన్న పాయింట్ కాకుండా ముందే క్లీన్ చేసుకొని మనము ముక్కలు కోసి పెట్టుకున్నట్టయితే వంట చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. అవును, నాకు డౌట్, ఎండు చేపలు తల తింటారా? ఎందుకు తినరమ్మా, తల కూడా తింటారా? పచ్చి చేపలు తిన్నప్పుడు ఎండు చేపలు ఎందుకు తినరు? ఏది వేస్ట్ కాదు తెలుసా అసలు. అండ్ లాస్ట్ టైం మీ అందరికీ చూపించాను కదా నేను. ఐ హోప్ యూ ఆల్ గైస్ రిమెంబర్ ఎలాగా కడుక్కోవాలి అన్నది చాలా నీట్గా చెప్పా. ఉప్పు నిమ్మకాయ వేసి మొత్తం ఇవన్నీ కడిగేసుకుంటే ఏది వాసన అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, ఇది మన పండుగప్పు ముక్కలు. తలగుయి కూడా చూడండి ఎంత బాగా కట్ చేశాను, నీట్గా కట్ చేసానా, చూసావా?
ఇప్పుడు వంజరం అమ్ము ఆర్ట్ అమ్మ ఆర్ట్ ఆర్ట్ నిజంగానే ఇది వచ్చి మధ్య బోన్, దీనిలో ఏం కండలేదనమాట, అందుకే ఇది పడేస్తున్నాం. ఇప్పుడు వంజరం ద కింగ్ ఫిష్ అంటారు. ఇది కట్ చేయడం చాలా ఈజీ అమ్ము, కంపారిటివ్లీ టు ఇది వంజరం మామూలుగా కూడా చాలా ఈజీ. ఫిష్ చూపినా వంజరం ఫిష్. ఇదిగో దీనికి పొలుసులు ఉండవు, ఒట్టి ఈ వైట్ చూడు, ఇది నీళ్ళలో నానేసిన తర్వాత మనం వండుకునేటప్పుడు కత్తితో గీక్కుంటే నీట్గా ఆ ఇది అనేది నీసు అనేది పోతుంది అనమాట. యాక్చువల్లీ చాలా ఈజీ కంపేర్ టు ఏమంటారు పండుగప్ప. ఈ చేప క్లీన్ చేయడం చాలా ఈజీ. ఇదిగో మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది, చాలా ఈజీ. ఇప్పుడు దానికి సుత్తులు గిత్తులు కటార్లు వాడాను కదా, దీనికి అంత అవసరం లేదనమాట. పొట్టి ఇక్కడ మాత్రమే అవసరం, బికాస్ తోక దగ్గర బోన్ చాలా గట్టిగా ఉంటుంది. దీస్ ఫిషెస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అమ్మో. చేప బతుకుంటే ఎంత ఎక్స్పెన్సివో, ఈ ఎండు చేపల్లో కూడా ఇవన్నీ చాలా కాస్ట్లీ చేప. కొంచెం తక్కువ మనం ఈజీగా అఫోర్డబుల్ అంటే కరవాడు అంటారు, తాటాకు చేపలు, రిబ్బన్ ఫిష్. ఓకేనా, ఇది చూడు ఎంత ఈజీ కట్ అయిపోయేవి. దీనిలో చాలా స్మూత్గా కట్ అయిపోతుంది. ఇది కట్ అయిందా లేదా? అస్సలు ఉండవు నాన్న, ఒకటే ముళ్ళు ఉంటుంది, అది కూడా మనల్ని బాదర్ చేయదు అసలుకి. చాలా ఈజీ ఈ చేప కటింగ్. సో ఎవరైనా అలా అమ్మో ఎండు చేప అనుకున్న వాళ్ళు, పండుగప్పన అలాగా తెచ్చుకొని కట్ చేసుకోలేని వాళ్ళు వంజరం తెచ్చుకోండి, శుభ్రంగా కట్ చేసేసుకోవచ్చు. అసలు ఎంత ఫ్రెష్ అని చూడము. సో దీన్ని మనం కొంచెం ఎండలో పెట్టుకుంటే ఇంకొంచెం డ్రై అవుతుందండి. ఎండలో పెట్టాలి కానీ మనము మన ఆధ్వర్యంలోనే పెట్టాలి, లేకపోతే ఏ కాకో పీజేనో వచ్చి తీసుకొని వెళ్ళిపోద్ది శుభ్రంగా. సో మన ఎండు చేపలు మంచిగా క్లీన్ అయిపోయి వంజరం ముక్కలు, ఎండు చేప అన్న. ఓకే, వంజరం మంచిగా క్లీన్ అయిపోయింది, ఎక్కడికక్కడ అన్నీ సర్దేసుకున్నాను నేను. ఇంక ఇవన్నీ క్లీనింగ్ కూడా చేసేసుకొని వెళ్తా బయట పడేస్తానమాట నేను. సో ఇలాగా ఎప్పుడు నేను ఇలానే క్లీన్ చేసుకుంటానండి, అస్సలు నీ శ్వాసన రాదనమాట. ఉప్పు కడిగేస్తానమాట, అస్సలు స్మెల్ రాదు. అంటే మళ్ళీ మనకి ఉంటుంది కదా అరే స్మెల్ వస్తుంది అనేది, అలాంటిది ఏమీ ఉండదు. మొత్తం సింక్ అన్నీ రుద్దేసుకుంటానమాట. అడిగారమ్మా ఇద్దరు ముగ్గురు, మీరు ఇంత క్లీన్గా సింక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. మీరు నమ్ముతారా, ఇది ఒక 20 years సింక్ ఇది. సో మనం మెయింటైన్ చేసేది ఇదిగో ఇలానేనండి, ఎప్పటికప్పుడు క్లీన్గా తుడుచుకుంటే ఆటోమేటిక్గా మెయింటైన్ అయిపోతుంది. నాకు అస్సలు కిచెన్ గట్టు మీద నూనె ఉన్నా నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను. సో మీరు ఎప్పుడు చూసినా మా టైల్స్ మెరుస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఎన్ని పనులు ఉన్నా సరే ఇవన్నీ చెకింగ్లు చేసుకుంటూనే ఉంటారు. చేసేవాళ్ళు ఉన్నారు కానీ చేయించుకోవాలిగా, అందరికీ ఉంటారు చేసేవాళ్ళు, చేయించుకోవడం ముఖ్యం. సో ఇలా చేసుకొని మనం కడుక్కోవడం మూలన ఏంటంటే ఎటువంటి చెత్త చెదారం ఏమీ ఉండదు, అండ్ మన ఇల్లు బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇదిగోండి అయిపోయింది నా సింక్ క్లీన్ శుభ్రంగా. సో ఈక్వల్ సైజెస్లో పంజరం ముక్కలు కట్ చేశాను, పండుగప్ప ముక్కలు కట్ చేసేసాను. ఎంత ఈజీగా కట్ చేశాను చూడండి. నన్ను చాలామంది అడుగుతారు ఇవన్నీ ఎలా వచ్చు మీకు అని చెప్పి. నేను రోజు చేపలు కట్ చేసుకుంటూ, రొయ్యలు క్లీన్ చేసుకుంటూ, పీతలు క్లీన్ చేసుకుంటూ ఉండను. కాకపోతే ఏంటంటే మీ అందరికీ నాకు ఒక చిన్న తేడా ఏంటి అని అంటే, వెన్ ఐ గో టు అ ఫిష్ షాప్ ఆర్ ప్రాన్స్ షాప్, వాళ్ళు చేసే క్లీనింగ్ని చూస్తూ ఉంటాను అనమాట. నాకు అబ్జర్వేషన్ అనేది చాలా ఇష్టం. అది కాయగూరలు కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఇంట్లో కీమా కూడా, మటన్ కీమా కూడా కొట్టగలను, నా చెక్క కూడా ఉంది మన దగ్గర. సో అట్లా ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇంట్రెస్ట్ అనమాట. సో వాళ్ళు కట్ చేసే ముక్కలు చిన్న చిన్నగా ఉంటాయి కదా అని పూర్తి చేప తెచ్చుకొని మనం కట్ చేసుకుంటే ఆ తృప్తి వేరే కదా అన్న ఉద్దేశంతో కాకినాడ నుంచి చేప తెచ్చుకోవడం జరిగింది. ఇది కూడా ఎందుకు అంటే ఎండు రొయ్యలు తెచ్చుకున్నాం అనమాట మేము. ఆ ఎండు రొయ్యల క్వాలిటీ మీకు చూపిస్తా, సూపర్ ఉంటుంది. బిగ్ థ్యాంక్స్ మా ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్ మీసాల రాజు గారికి చెప్పాలి. నేను ఇట్లా కోరానో లేదో అట్లా వచ్చేసింది అనమాట చేప రెడీగా. అస్సలు నో చెప్పరండి, అంటే ఆయనకి తెలుసు నేను పెద్ద పెద్ద కోరికలు ఏం కోరను, చిన్న చిన్న కోరికలే ఉంటాయి నాయి. సరదాగా అడుగుతారనమాట. పాపం ఈ మేక్ ష్యూర్ అది కంప్లీట్ అవ్వాల్సిందే అని. వాసన వస్తుంది, నేను చచ్చిన తేనన్నాడు మా ఆయన. అకోయ్, ఎందుకంటే నేను ఆయన కంటే 3 నెలలు పెద్ద అనమాట, అందుకని 3 నెలలము, అందుకని అక్కోయ్ అని అంటారు. నేను కూడా
అప్పుడప్పుడు చెప్తాముడు అని అంటాను. సో ఇట్ ఈస్ అ గుడ్ రిలేషన్షిప్ వాట్ వీ హ్యావ్ విత్ దట్ ఫ్యామిలీ. అవును చూపించాలి. నాతో మొన్న అన్నారు నన్ను పెడితే వైరల్ అయిపోతుంది అని చెప్పేసేసి, సో ఆయన ఫోటో పెడతాను. సో బిగ్ థ్యాంక్స్ టు మీసాల రాజు గారు, బికాస్ ఆయన మూలానే ఈ చేప హైదరాబాద్ వరకు వచ్చింది. అసలు ఎన్ని రోజులు చేపలు ఎక్కించుకొని అంటాడు ఇంద్ర, వాసన వస్తుంది అనేసి. ఆయన వాసన రానివ్వకుండా వాళ్ళ మనుషులతో ప్యాక్ చేయించి మరీ ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు ఇవన్నీ స్టోరేజ్ ఎలా చేసుకోవాలి, జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, దాంట్లోకి చక్కగా మీకు ఎన్నెన్ని కావాలో అన్ని ప్యాకెట్స్ నీట్గా చేసేసుకొని నన్ను అడిగితే నేను ఫ్రీజర్లో పెట్టేసుకుంటా. ఎందుకోనంటే సంవత్సరం రోజులైనా పాడవు. బయట అలానే ఉంచేసామనుకోండి కొంచెం తడొచ్చినా పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఎర్రగా తిరగబారే కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ జరగకుండా నేను ఫ్రీజర్లో పెట్టేసుకుంటా. స్మెల్ రాదు, ఒక్కసారి టైట్ జిప్ లాక్లో పెడితే అస్సలు స్మెల్ రాదు. ఐ హోప్ మీకు ఈ ఎపిసోడ్ యూస్ఫుల్ అయి ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. నువ్వేమంటావు నాన్న? కదా, యూస్ఫుల్ అవుతుంది ఎండాకాలంలో. కానీ దీన్ని మాత్రం ఒక 2-3 డేస్ ఎండలో పెట్టుకొని ఆ తర్వాతే స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంకా కండ కొంచెం తెల్లగా ఉంది కదా, సో ఇది మంచిగా డ్రై అయిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా చూడాలంటే ఇంకెక్కడ చూడలేరు. మా నీలి మేఘాల్లో ఛానల్లో మాత్రమే ఇలాంటి క్రేజీ ఎపిసోడ్స్ వస్తాయి. సో మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. టాటా, బాయ్ బాయ్. అందరూ బాగా మజ్జిగలు, సబ్జా వాటర్ అవన్నీ తాగండి, ఎండలు అద్దరిపోతున్నాయి. ఓకే, కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. లవ్ యూ గైస్.